శ్రీరామనవమి సందర్భంగా శ్రీరామనవమి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఈ ఏడాది సైతం భారీ శోభయాత్ర చేపడుతున్నట్లు ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు. శోభయాత్ర కోసం ఆదిలాబాద్ పట్టణంలోని గోపాలకృష్ణ మఠం వద్ద చేపడుతున్న శ్రీరాముని విగ్రహ నిర్మాణ పనులను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ నెల 6న స్థానిక గోపాలకృష్ణ మఠం నుండి సాయంత్రం 5 గంటలకు శోభయాత్ర ప్రారంభమవుతుందని, హిందువులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానంద్, శ్రీరామనవమి ఉత్సవ సమితి అధ్యక్షుడు రాళ్లబండి మహేందర్, జోగు రవి, రఘుపతి తదితరులు పాల్గొన్నారు. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. ఈ నెల 6వ తారీఖు నాడు ఆదివారం సాయంత్రం 5 గంటలకు శ్రీరామనవమి సందర్భంగా ప్రతి సంవత్సరం ఏ రకంగానైతే ఆదిలాబాద్ పట్టణంలో వేలాది మంది భక్తులతో శ్రీరాముని యొక్క శోభాయాత్ర నిర్వహిస్తామో, శ్రీరామనవమి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ హిందూ బంధువులందరూ కూడా ప్రతి సంవత్సరం జరుపుకునేటటువంటి పండగ తీరుగానే ఈ సంవత్సరం కూడా ఆ యొక్క పండుగను మనమంతా కూడా కలిసి జరుపుకుందాం. 6వ తారీఖు నాడు సాయంత్రం 5 గంటలకు వినాయక చౌక్లోని గోపాలకృష్ణ మఠం దగ్గర నుండి ప్రారంభమై వేలాది మంది హిందూ భక్తులతో ఈ యొక్క శోభాయాత్ర కొనసాగుతుంది. భక్తి శ్రద్ధలతో ఆదిలాబాద్ పరిసర ప్రాంతాల నుండి, ఆదిలాబాద్ పట్టణం నుండి, వివిధ గ్రామాల నుండి హిందూ బంధువులందరూ కూడా పెద్ద సంఖ్యలో ఈ యొక్క శోభాయాత్రలో పాల్గొనవలసిందిగా ప్రతి ఒక్కరికి పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ యొక్క శోభాయాత్రలో భక్తి శ్రద్ధలతో ఆ యొక్క శ్రీరాముని యొక్క నామస్మరణతో మారు మోగే విధంగా భక్తి శ్రద్ధలతో ఈ యొక్క శోభాయాత్రని మనమంతా కూడా కలిసి జరుపుకుందాం. మరొక్కసారి పేరు పేరున ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఈ నెల 6వ తారీఖు నాడు శ్రీరామనవమి సందర్భంగా ఆదివారం సాయంత్రం 5 గంటలకు ప్రతి గ్రామం నుండి, ప్రతి వార్డు నుండి వేలాది భక్తులు తరలివచ్చి ఈ యొక్క శోభాయాత్రను విజయవంతం